ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయములో మీరితి మందురు. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడగబడిన మనము ఆయన మార్గంలోనికి వచ్చినాం. మనం అది గుర్తుపెట్టుకోవాలి, అది ఎప్పుడు మర్చిపోదు. ఆయన సిలువ నీడ కిందికి, లేకుంటే ఆయన కల్వరి రక్తం కిందికి మనం వచ్చినాం. ఇప్పుడు మనము మన ఉద్యోగం ఉంటే, మన ఆఫీస్ ఏ ఉద్యోగం ఉంటే, ఒక టీచర్ ఉంటే, పోలీస్ ఉంటే, బ్యాంక్ ఎంప్లాయీ ఉంటే, లేకుంటే ఎలక్ట్రిసిటీ మీద ఉంటే, ఇంకే ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగం ఉన్నవారు ఏం చేస్తారంటే, ఆ ఉద్యోగానికి పోయినాక ఆఫీస్ యొక్క నియమమును ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి, మెమోలు ఇచ్చి వారిని సస్పెండ్ చేసే వరకు వెళ్తుంది. అవసరమైతే మొత్తం డ్యూటీ నుంచి తీసేసే, రిమూవ్ చేసే అధికారము పై అధికారులు కలిగి ఉంటారు. అదే రకంగా యేసు రక్తంతో కడగబడిన మనము యేసు క్రీస్తు మార్గములలో నడవడానికి ఒప్పుకోం. అది వచ్చింది ప్రాబ్లం. మన జీవితాల్లో ఆశీర్వాదం ఎందుకు చూడలేకపోతున్నాం? ఎన్నిసార్లు ఎందుకు ఓటంలో ఉన్నాడు ఒక క్రైస్తవుడు అని ఆలోచన చేస్తే ఇది కారణం. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన మార్గము, మనం ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు ఆయన కట్టడలను, ఆయన నియమాలు, నిజంగా మోషే గురించి చూడండి, ఆ తర్వాత యోషువ గురించి చూడండి, వాటి గురించి ఎట్లా 5 ఖండాలు చూస్తే, లేకుంటే ఆ తర్వాత కూడా యెహోషువ నాయకత్వంలో చూస్తే, యెహోవా సెలవిచ్చిన మాట, యెహోవా చెప్పిన ఆజ్ఞ, ఆయన చూపిన మార్గం, అది తప్ప వీరు చేయలేదు. వారేం బుద్ధిహీనుల? మోషే గురించి చూస్తే ఏమంటాడు, ఐగుప్తు యొక్క సకల విద్యల ప్రావీణ్యుడు, అనుభవంతో ఉన్నాడు. అయినప్పటికీ సాహసించి ఒక్క విషయంలో కూడా దేవునికి చెప్పకుండా, లేకుంటే దేవుని చెప్పంది చేయలేదు. మన 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 ప్రావీణ్యత ఏమిట్లో ఉంది? మన విద్యలో చూసుకుందాం, మనకు అన్ని రకాల వాటిలో అరకొర జీవితం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత తెలివి లేని వాళ్ళము అని గుర్తుపెట్టుకోవాలి. మోషేతో పోల్చుకుంటే మనం ఏమాత్రం ఎన్నిక లేని వాళ్ళము. అట్లాంటి మనము ఏం చేస్తున్నాం? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను త్రోసివేస్తున్నాము. ఎందుకు త్రోసివేస్తున్నామంటే మన ఇష్టానికి అలవాటు. మనము బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినప్పుడు చనిపోయినామని చెప్పుకుంటున్నాం, కానీ ఈ లోకానికి చావట్లేదు. మనం లోక సంబంధమైన యోచనలు, కోరికలు మనలో ఇంకా ఎగురుతూనే ఉన్నాయి, ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాయి. లోక సంబంధమైన వాటి నుంచి మనం ఎప్పుడైతే విడదీయబడి యేసు మార్గంలో, యేసు ప్రభు ఏం చెప్పిండు అది మాత్రమే చేస్తాం. ఎట్లయితే ఒక స్కూల్కు, బ్యాంకుకు, పోలీస్ స్టేషన్కు, ఒక ఏదానికైతే నియమం ఉందో ఆ నియమం ప్రకారం ఉద్యోగం చేస్తేనే వారి శాలరీ వస్తుంది, వారు అభివృద్ధి, వాళ్ళకు ఇంకా ప్రమోషన్లు వస్తాయి. అయితే యేసుక్రీస్తు రక్తం కిందకు వచ్చిన మనము ఆయన కట్టడలను, ఆయన మార్గములను మాత్రమే మనం చేయాలి, అనుసరించాలి. వేరే సొంత ఇయ్యాల రేపు ఏమైపోయిందంటే, మందిరంలో కూడా సీనియారిటీ పెరిగినప్పుడు నా ఇష్టం, లేకుంటే నేను చేసేదే కరెక్ట్, ఇట్లా అయిపోయింది. దేవుని చిత్తం. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, 13వ వచనం, 4వ అధ్యాయం 13, 14, 15 వచనం, రేపు ఏమి సంభవించిందో తెలియదు కాబట్టి దేవుని చిత్తం అయితే బ్రతికుండి ఇది అది చేతామని చెప్పాలంట. ఎంత మనలో ఎన్నిసార్లు మన మాటలు ఉంటాయి, నా ఇష్టం, నాకు తెలుసు, నేను చేస్తా, మీరేమనుకున్నా సరే అని ఇట్లా ఎదురాడే స్వభావం కలిగి ఉన్నాం. ఎవరమైనా సరే పరిశుద్ధాత్మను మనకు సరి చేయడానికి ఈ సమయం ఇచ్చినాడు. మనం ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. తిరిగితే ఏమైందంట, నేను మీ తట్టు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి సెలవిస్తున్నాడు. దేవుడు మన దగ్గర తిరిగితే ఎంత ఆశీర్వాదం చూడండి. ఆయన తట్టు తిరిగితే వెలుగు వచ్చిందంట. ఆయన వారి తట్టు తిరిగితే ఎట్లుంటుంది? వారి జీవితాలు అద్భుతం. మన జీవితాలు కూడా అద్భుతం కావాలంటే ఆయన వెలుగులో మనం నడవాలి, ఆయన చిత్తంలో మనం నడవాలి. నడవడానికి ప్రభు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం దీనులమై ఆయన పాదాల చెంత చేద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నిజమే, మా జీవితంలో అనేక సార్లు నీ కట్టడలను, నీ చిత్తమును ఎదురాడిన దుర్మార్గత, వ్యర్థత నామాలో ఉందని ఒప్పుకుంటున్నాం. క్షమించండి. నీ మార్గంలో ఎందుకు నడిచినట్లుగా నీ ఆత్మ సాయం అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.